అల్పపీడన ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, నిర్మల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జనగాం, ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సిద్దిపేట్, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడా వర్షాలు కురుస్తాయంటోంది. ఈ మేరకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో వానలో ఇంకా వీడడం లేదని చెప్పవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇంకా వర్షం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల తర్వాత ఒక 3-4 రోజుల పాటు విరామం తీసుకున్నటువంటి వరుణుడు మరొకసారి విజృంభించబోతున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయువ్య అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది సునీత. ముఖ్యంగా హనంకొండ, జగిత్యాల, భూపాల్పల్లి, నిర్మల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జనగామ, ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఇటీవల కురిసినటువంటి వర్షాలతోటి అటు కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్ లాంటి జిల్లాలు అతలకుతలం అయిపోయాయి. అప్పుడు కురిసినటువంటి వర్ష ప్రభావం నుంచి, వరద ఉధృతి ప్రభావం నుంచే ఇప్పుడిప్పుడే జనం కోలుకుంటున్నటువంటి సిచ్యువేషన్ లో మరొకసారి భారీ వర్ష సూచన ఉంది అని తెలపడంతో ఇంకా భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల వల్ల దాదాపు 33 జిల్లాల్లోని తెలంగాణలోని 22 జిల్లాల్లో కూడా కేవలం ఒక 10 జిల్లాల్లో మాత్రమే తక్కువ వర్షపాతం కురిసింది. మిగతా 22 జిల్లాల్లో కూడా అధిక వర్షపాతమే నమోదైంది. దీంతో వాగులు అన్ని కూడా చాలా ఉధృతంగా ప్రవహించాయి. అన్ని ప్రాజెక్టులకు కూడా కంప్లీట్ గా నీళ్లు నిండిపోయాయి. తెలంగాణలో ముఖ్యమైనటువంటి 2 నదులు, గోదావరి నది, కృష్ణా నది, ఈ 2 నదులపై ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ గా నిండిపోయి గేట్లను లిఫ్ట్ చేయడంతో లక్షలాది క్యూసెక్ల నీరంతా కూడా దిగువకు వెళ్లిపోయింది. దాంతో పాటు అటు మూసీ నది, మంజీరా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టుల గేట్లను కూడా లిఫ్ట్ చేశారు. అంటే ఈ సీజన్ లో గత వారం రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షంతో తెలంగాణలో ఉన్నటువంటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క అన్ని గేట్లను కూడా లిఫ్ట్ చేయడంతో లక్షలాది క్యూసెక్ల వాటర్ అంతా కూడా దిగువకు వెళ్లిపోయింది. అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ గా నిండుకుండలా ఉన్నాయి సునీత. ఇప్పుడు దాంతో పాటు తెలంగాణలోని చిన్న వాగు నుంచి పెద్ద వాగు వరకు ఎక్కడ వాగున్నా సరే ఆ వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహించాయి. దాంతో పాటు తెలంగాణలోని చెరువుల అన్నిటిలోకి కూడా వరద నీరు అత్తి చేరి మత్తలు కూడా దూకాయి. అంటే ఎక్కడ చూసినా సరే తెలంగాణలో వర్ష ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. భారీగా వర్షం నమోదైంది. క్లౌడ్ బరెస్ట్ కారణంగా ఒకేసారి గంటల వ్యవధిలోనే మిల్లీమీటర్ల వర్షం పడ్డది. దాదాపు 20 నుంచి 30, 40 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం రికార్డు స్థాయిలో నమోదైంది. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట లాంటి జిల్లాలు అయితే సగం కంటే ఎక్కువ వరకు కూడా కంప్లీట్ గా మునిగిపోయాయి. లోతట్టు కాలనీలు కూడా జలమయం అయిపోయాయి. వరదల ఉధృతికి అయితే రోడ్లు చాలా కూడా దెబ్బతిన్నాయి. అటు గ్రామ స్థాయి రోడ్లు కానీ, మండలాల నుంచి జిల్లాలకు వెళ్లే కనెక్టివిటీ రోడ్లు కానీ, స్టేట్ హైవేస్ కానీ, నేషనల్ హైవేస్ కూడా పూర్తిగా దెబ్బతిని ఇప్పుడిప్పుడే మరమ్మతులు పనులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో మరొకసారి భారీ వర్ష సూచన ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతోటి ఉత్తర తెలంగాణకు వరప్రదాయమైనటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా
కంప్లీట్ గా నిండిపోయి హైయెస్ట్ లెవెల్ గా 6,50,000 క్యూసెక్ల వాటర్ కూడా అటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ చేశారు. అయితే మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడం, అటు నిజామాబాద్ ఆదిలాబాద్ ఏరియాలో కూడా కాస్త వర్షం తగ్గడంతో కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కూడా ఇన్ఫ్లో తగ్గింది. ప్రస్తుతానికి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కు ఇన్ఫ్లో 1,59,000 క్యూసెక్లు ఉండగా 25 గేట్లను లిఫ్ట్ చేసి 1,27,000 క్యూసెక్ల వాటర్ ని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ఆ వాటర్ అంతా కూడా గోదావరి నదిలో ప్రవహిస్తూ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో ఈ సీజన్ లో ఇటీవల కురిసినటువంటి వర్షాలకు హైయెస్ట్ గా 40 గేట్లను లిఫ్ట్ చేసి 8,50,000 క్యూసెక్ల వాటర్ ని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ చేశారు. కానీ ఎగువ నుంచి ప్రస్తుతానికి వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి ఇన్ఫ్లో 3,75,000 క్యూసెక్ల వరద వస్తుంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్ట్ యొక్క 32 గేట్లను లిఫ్ట్ చేసి 33,20,000 క్యూసెక్ల వాటర్ ను మాత్రమే దిగువకు రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇన్ఫ్లో అవుట్ఫ్లో దాదాపు 3 లక్షల పైగానే ఉంది. అంటే ఇటీవల వచ్చినటువంటి వరద ప్రభావము సగం వరకు తగ్గుముఖం బట్టి మరొక సగం వస్తుందని చెప్పవచ్చు. అయితే కడెం ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కడెం ప్రాజెక్టు గేట్లను కూడా 6 వరకు లిఫ్ట్ చేశారు. దీంతో కూడా భారీగా వరద ప్రవాహం కడెం ప్రాజెక్టు నుంచి దిగువకు వస్తుంది. 9 గేట్లను కడెం ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ చేశారు. ఒక దాదాపు 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కడెం ప్రాజెక్ట్ కు వస్తే సేమ్ అదే స్థాయిలో 1,00,000 క్యూసెక్ల అవుట్ఫ్లో ను కూడా కడెం ప్రాజెక్టు నుంచి దిగువకు పంపిస్తున్నారు. కడెం ప్రాజెక్టు కి అయితే భారీ స్థాయిలో వరద నీరు వస్తుంది. పూర్తి స్థాయిలో నీటి మట్టాన్ని కూడా కడెం ప్రాజెక్టు ఉంది. ఇక ఈ వరద అంతా కూడా దిగువన ఉన్నటువంటి కాళేశ్వరం వద్ద వెళ్తుంది. కాళేశ్వరం వద్ద కూడా మొన్నటి వరకు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి నది అక్కడ పరవళ్లు తొక్కింది, ఉగ్ర రూపంలో ప్రవహించింది. అటు ప్రాణహిత మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి ప్రాణహిత నది వరద ప్రభావం కూడా తగ్గిపోవడంతో కాళేశ్వరం వద్ద ప్రస్తుతానికి 6,21,000 క్యూసెక్ల ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కూడా ఈ వాటర్ అంతా కూడా దిగువగా వెళ్లిపోతుంది. అయితే వరద ఎక్కువగా వస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితులలో అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 3 బ్యారేజీలు గోదావరి నదిపై ఉంటాయి. అందులో సుందిళ్ల బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ, ఈ 3 బ్యారేజీ గేట్లను కూడా కంప్లీట్ గా లిఫ్ట్ చేసే ఉంచారు. ఈ 3 బ్యారేజీల సిచ్యువేషన్ ని ఫ్రీ ఫ్లో కండిషన్ లో ఉంచారు. ఫ్రీ ఫ్లో కండిషన్ అంటే ఎంత ఫ్లో అయితే ఎగువ నుంచి వస్తుందో అంత ఫ్లో దిగువకు వెళ్తుంది. ఒక చుక్క కాదు కదా, 1 లీటరు వాటర్ ను కూడా స్టోరేజ్ చేయడానికి అవకాశం లేకుండా కంప్లీట్ గా కూడా వాటర్ ని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో మరొకసారి అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా సెక్రటేరియట్ నుంచి కూడా వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడు తక్షణ సాయం కింద 10 కోట్ల రూపాయలను జిల్లా కలెక్టర్లు కూడా వాళ్ళ యొక్క ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వరద ప్రభావితం తక్కువగా ఉన్న జిల్లా కలెక్టర్లకు 5 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు 24 గంటల పాటు ఈ వర్షాకాలం సీజన్ అయిపోయేంత వరకు కూడా అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల జిల్లా అధికారులతో పాటు మండల స్థాయి అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ఎమర్జెన్సీ రాష్ట్ర విపత్తు శాఖకు సంబంధించినటువంటి ఫండ్ కూడా ఉంటుంది. ఆ ఫండ్ ను కూడా ఉపయోగించుకోవడం లేదు, తక్షణ సహాయక చర్యలు చేయడం లేదని కూడా సీరియస్ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రజలు కూడా అలర్ట్ చేస్తున్నారు సునీత. ఎందుకంటే ఇప్పటి వరకు కూర్చున్నటువంటి వరద ప్రభావం నుంచి ఆ వరద మిగిల్చినటువంటి ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో దాని నుంచి ఇప్పుడిప్పుడే నిర్మల్ పట్టణ ప్రజలు కానీ, బైన్సా, బాసర పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ప్రజలు, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట ప్రజలు ఇప్పుడిప్పుడే ఆ సిచ్యువేషన్ కోలుకుంటున్నారు. నీట మునిగినటువంటి తమ ఇళ్లను కూడా ఇప్పుడిప్పుడే క్లియర్ చేసుకుంటూ, శుభ్రం చేసుకుంటూ కాస్త గాడిన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వారందరికీ కూడా అధికారులు సహాయం చేయాలి, ఎప్పటికప్పుడు వండుకోవాలి, శానిటైజేషన్ చేయాలి, వైద్య
సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా అందించాలని కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో మరొకసారి భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కావాలని వరద వస్తున్నటువంటి పరిస్థితులలో భారీగా వర్షం పడేటువంటి సిచ్యువేషన్ లో కూడా ప్రయాణాలు చేయకూడదు, దూరం వెళ్ళకూడదు. మీరు కూడా సొంతంగా ఆలోచించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రజల్లో చాటింపు వేస్తూ వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నారు సునీత. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.